శక్తివంతులుగా విశ్వంతో కనెక్ట్ అయ్యి అపార శక్తితోటి మన చేతనను మన స్థితిని అనంతంతో కలపడం ఎలా? సాధనలో మనము శూన్యం కావాలి. శూన్యం అంటే అర్థం ఏంటి? శూన్యం అంటే మనసుకు శూన్యం చేయడం, మనసుకు శక్తిని ఇవ్వకపోవడము, మనసును పూర్తిగా బలహీనపరచడం. మనసు బలహీనమైనంత ఇంద్రియాలు పూర్తిగా తమ స్థితిని కోల్పోతాయి. ఈ మనసు ఇంద్రియాలు శరీరాన్ని తమవిగా భావిస్తూ అహంకారంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాయి. అవి శరీరం అనే డబ్బాలో తమను తాము వీరులుగా భావిస్తుంటాయి. వీటికి ఆ యొక్క ఊర్జాను, శక్తిని పంపించడము, మన అనంత శక్తిని, మన ఆత్మశక్తిని పంపించడము తగ్గించిన తర్వాత, అది ఎలా తగ్గిస్తామంటే మన సాధనలో అంతర్గత శ్వాస, త్రిబంధాలు, విషయ పరంపరల త్యాగము, ఇలా రకరకాల సాధన. ఇదొకటి. త్రిబంధం అంటే 3 బంధాలు: జాలంధర, ఉడ్యాన, మూలబంధాలు. వీటిని పద్ధతి ప్రకారం వేసుకుంటూ మన శ్వాసను బహిర్గతంగా కుంభించడము, అంతర్గతంగా కుంభించడము చేస్తూ గురుముఖత సాధన చేస్తూ, లేక శరణాగతి భక్తి పరంగా కూడా, లేక మనసును ఆలోచనలకు దూరంగా పెట్టి శూన్యంలో ఉంచడం వల్లను, ధ్యానాల వల్లను, రకరకాల పద్ధతుల వల్ల ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ మనసుకు శక్తినివ్వడం తగ్గించాలి. తనను తాను, మనసు నేను అనుకొని, శరీరము నేననుకొని, ఇంద్రియాలు నేననుకొని అహంకారంతో ఉన్న జీవుణ్ణి వదిలిపెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు హృదయం యొక్క స్పందన బహిర్గతంకు కాకుండా అంతర్గతంగా సుషుమ్నలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు మనసు స్పందన లేకుండా స్థిరమైపోతుంది. ఎప్పుడైతే ఊర్జాశక్తి మనది వృధా అవ్వడం తగ్గిపోతుందో, అంతర్గతంగా నడుస్తూ ఉంటుందో, ఆ శక్తి నిన్ను విశ్వంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ శరీరాన్ని దాటిస్తుంది. ఈ శరీరం అనే బౌండరీని దాటి నిన్ను నువ్వు చూసుకుంటావు. నిన్ను నువ్వు చూసుకుని, నిన్ను అంటే ఇక్కడ మనసు అని అనుకున్న స్థితిని చూసుకుంటావు. నీ మనసును చూసుకుంటావు. చూసుకునేది అనంతము. ఈ మనసును చూసేది అనంతము. అనంతములో ఉండి చూస్తుంది శరీరాన్ని దాటిన స్థితిలో. అహంకారం అనే బౌండరీ అది. శరీరంకు ఉన్నటువంటి అహంకారం. ఎంత గొప్పవాడైనా శరీరం చూసే అహంకరిస్తుంటాడు. దాని యొక్క ప్రభావం చే, దాని యొక్క గొప్పతనాన్ని చూసి మురిసిపోతుంటాడు. నువ్వు విశ్వంలోకి వెళ్ళి నీ యొక్క ఊర్జను అనంతంగా చేసుకున్నప్పుడు, శరీరానికి మాత్రమే లిమిట్ అయ్యే ఊర్జను అనంతంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఈ అహంకార పరిధి తెలుస్తుంది. ఈ మనసు యొక్క పరిధి తెలుస్తుంది.
దాని యొక్క శక్తి తెలుస్తుంది. అప్పుడు అది చేసే మనము ఈ వ్యవహారంలోకి వచ్చినా కానీ మళ్ళీ అప్పుడు అది చేసే గర్వము, అహంకారము, దాని యొక్క స్పందనలకు మనం నవ్వుకుంటాం. దాని యొక్క లిమిట్ తెలుసు మనకు, అది అల్పమని తెలిసిపోతుంది ఎంత చేసినా కానీ. మనము మన పనులను ఆ యొక్క బహిర్గతంలోకి మన ఊర్జను తీసుకెళ్ళి అక్కడి నుంచి చూసుకున్నప్పుడు మన పనులన్నీ విశ్వానికి సమర్పిస్తుంటాం. ఆ యొక్క దేవాది దేవునికి అంకితం ఇస్తుంటాము. అతని భుజస్కంధాలపైన ఉంటుంది మన యొక్క కర్తవ్యం. అది ఏది జరిగినా మనము స్వీకరిస్తాం. మనము లిమిట్లెస్ దాటిపోతాం. లిమిట్ ఉండదు మనకు. మనము అహంకారాన్ని వదిలేసిన వాళ్ళం అవుతాము ఎప్పుడైతే శరీరం యొక్క స్థితి, దాని యొక్క అల్పస్థితిని తెలుసుకున్నప్పుడు. అంటే మనము మన స్థితిని కోల్పోయినట్టు కాదు, మనం ఇక్కడ అనంతులమైనట్టు దాని అర్థం. శూన్యం అంటే అనంతము పరిభాషలో, వేరే పరిభాషలో ఆ లిమిట్ను దాటిన స్థితే అనంతము. మనము సాక్షి భావనలోకి వెళ్ళిపోతాం. జరిగేది, మన జీవితంలో జరిగేది కూడా సాక్షిగానే చూస్తూ ఉంటాము. మనకు దానితోటి బంధం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కానీ మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. మన పరిస్థితి చాలా ప్రశాంతంగా అయిపోతుంది. మనము దేనికి చలించని స్థితిలోకి వెళ్ళిపోతాము తెలియకుండానే. మన మనస్సు తన యొక్క అల్ప కోరికలతోటి మన జీవుని ఎలా బంధిస్తుందో మనకు సాక్షి భావనలో, సాక్షి తత్వంలో, శూన్యత్వంలో పూర్తిగా అవగాహన అవుతుంది. అప్పుడు మనము ఈ జన్మ పరంపరలు, ఈ అల్పమైన విషయాల కోసము మనము ఈ బంధం, చక్రబంధంలో ఇరుక్కున్నామనేటువంటి స్ఫురణ కలుగుతుంది. పూర్తి శరణాగతితో మనము బహిర్గతంగా ఉన్న స్థితిలో, శూన్య స్థితిలో ఆ యొక్క అనంత శక్తికి శరణుగా అయినప్పుడు మనలోన అనంత శక్తి వస్తుంది. మనము ఆ యొక్క స్థితిని పొందినప్పుడు పొందే ఆనందము వర్ణించలేము. మనము స్వయంగా ప్రకాశితులము, ఆనంద స్వరూపులము, మనము తేజోమయులమని నిర్ధారణకు వస్తాము, ప్రూవ్ చేసుకుంటాం. మనం ఆ స్థితిని ప్రతి ఒక్కరూ సాధించవచ్చు, సాధించాలి కూడా.